నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చూస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశము, ఈ పార్లమెంట్ సెషన్లోనే మహిళల రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మహిళల రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోట ఇస్తారా లేదనే అంశాన్ని పురస్కరించుకొని నేను ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. ముఖ్యంగా మనం గమనించినట్లయితే గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును 33% పెంచడానికి ప్రయత్నం చేశారు. కానీ అందులో ఓబీసీ మహిళలకు సంపూర్ణ న్యాయం చేయకుండా ఈ బిల్లు కానీ ప్రవేశపెడితే అదొక మరొక దారుణమైన పరిస్థితికి పార్లమెంట్లో బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ అంశం పైన మాట్లాడాలని నేను భావిస్తున్నాను. ఏ మహిళలకు రిజర్వేషన్ ప్రతిపాదిస్తున్నారు? మహిళా ఓబీసీలకు ఉపకోట లేకుండా న్యాయం అసంపూర్ణం. భారతదేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి 33% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం ఒక చారిత్రాత్మక అడుగు. కానీ ఈ చట్టం యొక్క అసలు విలువ అది ఎవరి జీవితాలను మారుస్తుంది అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. మహిళలు అనే ఒకే వర్గంగా చూసి రిజర్వేషన్ ఇవ్వడం సరిపోతుందా, లేక సమాజంలోని అసమానతలను దృష్టిలో ఉంచుకొని అంతర్గతంగా న్యాయం చేయాలా అనే ప్రశ్న ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం లోకసభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 74 స్థానాలు మాత్రమే. అంటే మొత్తం 534 స్థానాల్లో 13.8%. ఈ రిజర్వేషన్ అమలు అయితే ఈ సంఖ్య సుమారుగా 180కి పెరుగుతుంది. ఇది సంఖ్యాపరంగా పెద్ద పురోగతి అయినప్పటికీ ఈ స్థానాల్లో ఎవరు చేరతారు అన్నదే మరింత ముఖ్యమైన విషయం. భారతదేశంలో ఓబీసీలు సుమారు 50 నుండి 53% జనాభా కలిగి ఉన్నప్పటికీ శాసనసభల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. ఈ అసమానతను మహిళల రిజర్వేషన్లో సరిచెయ్యకపోతే ఈ చట్టం కేవలం సంఖ్యల పెరుగుదలకే పరిమితం అవుతుంది. మనకు ఇప్పటికే ఉన్న అనుభవాలు స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతున్నాయి. రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంతర్గత సమానత్వం లేకపోతే న్యాయం సాధ్యం కాదు. కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకుంటే 2011లో ఎస్సీలు 17.15%, ఎస్టీలు 6.95% ఉండగా 2020 అంచనాల ప్రకారం ఎస్సీలు 17.98%, ఎస్టీలు 7.41% అయ్యాయి. అయినప్పటికీ గత 35 సంవత్సరాలుగా రిజర్వేషన్లో సరైన సవరణ జరగలేదు. ఇది కేవలం సంఖ్యల పెరుగుదలతో న్యాయం జరగదని చూపిస్తుంది. ఉద్యోగాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరం. దేశవ్యాప్తంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 2024 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 4 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. అందులో ఎస్సీలకు 75,000 కంటే ఎక్కువ, ఎస్టీలకు 68,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యాపక ఉద్యోగాలలో ఎస్సీలు 11% కంటే తక్కువగా ఉన్నారు, ఎస్టీలు 5% కంటే తక్కువగా ఉన్నారు. కర్ణాటకలో పరిస్థితి మరింత తీవ్రమైంది. 1990 నుండి 2018 వరకు ఎస్సీల ఖాళీలు 13,331 నుండి 29,452కి పెరిగాయి. 2016 నాటికి 32,438 ఖాళీలు ఉండగా ఖాళీల శాతం 29%కి చేరింది. ఎస్టీలకు కేవలం 3% రిజర్వేషన్ ఉండడం వల్ల 2018 నాటికి 30,000 ఉద్యోగాలలో అవకాశాలు కోల్పోయారు. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎస్సీలు 3.74%, ఎస్టీలు 3.54% ఉండగా చిన్న స్థాయి ఉద్యోగాల్లో 94% మంది ఎస్సీ ఎస్టీలు పనిచేస్తున్నారు.
ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నాయి. కేవలం రిజర్వేషన్ ఇవ్వడం సరిపోదు, అది ఎవరికి చేరుతుంది అన్నది కూడా ఇది చూడాలి. ఇదే పరిస్థితి మహిళల రిజర్వేషన్లు కూడా పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఆర్థిక శక్తి, సామాజిక సంబంధాలు, రాజకీయ మద్దతుపై ఆధారపడి ఉన్నాయి. ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నత ఆధిపత్య మహిళలకు లభిస్తాయి. ఓబీసీ మహిళలు మాత్రం ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయంగా 3 స్థానాల్లో వెనుకబడి ఉంటారు. ఇది గణాంకాల ద్వారానే స్పష్టం అవుతుంది. మహిళల ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి విలువ 17.30 కోట్లు కాగా మొత్తం ఆస్తుల విలువ 8,234 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో సాధారణ కుటుంబానికి చెందిన ఓబీసీ మహిళ రాజకీయాల్లోకి రావడం ఎంత కష్టమో అర్థమవుతుంది. కాబట్టి మహిళల రిజర్వేషన్లో ఓబీసీలకు ప్రత్యేక ఉపకోట అవసరం అనేది అత్యవసరమైన డిమాండ్. ఇది ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం కాదు. ఇది సమానత్వాన్ని సాధించడానికి అవసరమైన సరిదిద్దే చర్య. సమాన అవకాశాలంటే సమాన అవకాశాలు ఇవ్వడం కాదు, ఆ అవకాశాలను ఉపయోగించుకునే పరిస్థితులను కూడా కల్పించడం. బీహార్ వంటి రాష్ట్రాల్లో కుల ఆధారిత గణాంకాల ఆధారంగా విధానాలు రూపొందించడం ద్వారా సామాజిక ప్రాతినిధ్యం మెరుగుపడిన ఉదాహరణలు ఉన్నాయి. అంటే సరైన సమాచారం, సరైన విధానం ఉంటే సమానత్వం సాధించడం సాధ్యమే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ మహిళలకు చట్టబద్ధమైన ఉపకోట తప్పనిసరిగా కల్పించాలి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా వెనుకబడిన మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే ఈ రిజర్వేషన్ కేవలం ప్రతీకాత్మకంగా మిగిలిపోతుంది. కొంతమంది ఉపకోటాలు విభజనకు దారితీస్తాయని వాదిస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే అసమానతలను గుర్తించకుండా ఐక్యత సాధ్యం కాదు. నిజమైన ప్రాతినిధ్యం అంటే సంఖ్యలు కాదు, అన్ని వర్గాల భాగస్వామ్యం. ఇప్పటి వరకు దళితులు మరియు ఆదివాసులు రాజకీయంగా ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పాలనలో పూర్తి భాగస్వామ్యం పొందలేకపోయారు. అదే తప్పును మహిళల రిజర్వేషన్లో మళ్ళీ చేయకూడదు. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారతదేశం వంటి విభిన్న సమాజంలో న్యాయం ఒకే విధంగా ఉండకూడదు. అది పరిస్థితులను బట్టి మారుతూ ఉండాలి. కులం, లింగం, ఆర్థిక స్థితి, ఈ 3 అంశాలను కలిపి చూచినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. మహిళల రిజర్వేషన్ చట్టం నిజంగా విజయవంతం కావాలంటే ఓబీసీ మహిళలకు ఉపకోట తప్పనిసరి, తక్షణ అవసరం. ఆర్థికంగా బలహీన వర్గాలకు సహాయక వ్యవస్థలు అవసరం. లేకపోతే ఇది మరోసారి సంఖ్యల విజయం అవుతుంది, న్యాయం ఓటమిగా మిగిలిపోతుంది. భారత రాజ్యాంగం ఇచ్చిన హామీ కేవలం ప్రాతినిధ్యం కాదు, అది సమానత్వం కూడా. ఆ సమానత్వం సాధించాలంటే మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోట తప్పనిసరి. భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కీలకమైన సత్యాన్ని మన ముందు ఉంచారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు. ఈ మాటలు కేవలం సూక్తి కాదు, భారతదేశానికి ఒక మార్గదర్శకం. సమాజంలో అసమానతలు కొనసాగుతుంటే కేవలం చట్టాలు మార్చడం ద్వారా న్యాయం సాధ్యం కాదు. అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా అంతర్గతంగా సమానత్వాన్ని ప్రతిబింబించకపోతే అది నిజమైన మార్పును తీసుకురాదు. మహిళల రిజర్వేషన్ ఒక గొప్ప అడుగు, కానీ అది నిజమైన సామాజిక న్యాయానికి దారి తీసే మార్గం కావాలంటే ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోట కల్పించడం తప్పనిసరి. లేదంటే ఈ చట్టం మరోసారి బలమైన వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై అత్యంత వెనుకబడిన మహిళలను
బయట పెడుతుంది. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో న్యాయం అంటే కేవలం సమాన అవకాశాలు ఇవ్వడం కాదు, అసమాన పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా పైకి తీసుకురావడం. అందుకే ఈ సందర్భంలో మనం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. మహిళల రిజర్వేషన్ను కేవలం సంఖ్యల పెరుగుదలగా చూడాలా, లేక నిజమైన సామాజిక న్యాయం సాధించే సాధనంగా మలచాలా? భారత ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రబుద్ధ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి కూడా తెలియచేయండి. దీన్ని ప్రమోట్ చేస్తారని, ఈ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్తారని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.